Good morning. Welcome to 3060 Headlines. 12 డిమాండ్ల కోసం 18 కోట్ల మంది పోరాటం. సార్వత్రిక సమ్మెతో అన్ని రకాల సేవలకు బ్రేక్. డిపోల్లోనే బస్సులు, ఎక్కడికక్కడ ఆగిన లారీలు. బంద్తో తెలుగు రాష్ట్రాల్లో స్తంభించిన రవాణా. చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు. కోస్తా తెలంగాణలో మరో 5 రోజుల వర్షాలు. నీటి వాటర్లపై అవసరమైతే న్యాయ పోరాటం. సీమను సస్యశ్యామలం చేస్తామన్న ఏపీ సీఎం. కొత్త జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపు కొలిక్కి. 9న సీఎం ముందుకు డ్రాఫ్ట్. 15 లోపు నిర్ణయం. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ప్రారంభమైంది. 11 కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకు, రవాణా సేవలు నిలిచిపోయాయి. కార్మిక చట్టాలను సవరించాలని, కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు సమ్మె చేపట్టాయి. దేశవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక ఓడలతో పాటు సింగరేణి, బొగ్గు గనుల్లోనూ ఉత్పత్తి నిలిచిపోయింది. అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. సార్వత్రిక సమ్మెతో విశాఖపట్నంలో కేంద్ర ప్రభుత్వం సంస్థలన్నీ మూతపడ్డాయి. అక్కడి తాజా పరిస్థితిని మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవి, ఓవర్ టు యు. స్వాతి, కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మె పకడ్బందీగా జరుగుతోంది. విశాఖలో రవాణాతో పాటుగా ప్రధాన పరిశ్రమలన్నీ కూడా మూతపడ్డాయి. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్కు కనీస హాజరు శాతం కూడా లేని పరిస్థితి కనబడుతోంది. స్టీల్ ప్లాంట్ దగ్గర ఉదయం నుంచి కార్మిక సంఘాలు ఎవరైతే నాన్ ఎగ్జిక్యూటివ్స్గా ఉన్న వాళ్ళు ఎవరైతే లోపలికి వెళ్తున్నారో వాళ్ళు మినహాయిస్తే కార్మికులు ఎవరు కూడా విధులకు హాజరు కావడం లేదు. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ దగ్గర కార్మిక సంఘాలు ఉన్నాయి. సార్ చెప్పండి, ఆదినారాయణ గారు, ఎలాంటి ప్రధానమైన డిమాండ్లను ఇవాళ సమ్మెలో ప్రదర్శన? ముఖ్యంగా ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం భారతదేశంలో నుండి 370 పబ్లిక్ సెక్టార్స్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి విదేశీయుల్ని ఆహ్వానిస్తున్నారు. 100% ప్రభుత్వ రంగ సంస్థలు కానీ, రక్షణ రంగంలో కానీ, బ్యాంకింగ్ రంగంలో కానీ ప్రైవేటీకరణ అనేది అనుమతించడం వల్ల ఏంటంటే కార్మిక వర్గానికి చాలా నష్టం అనేది కలుగుతుంది. భారతదేశ రక్షణకు కానీ, భారతదేశం యొక్క సంప్రదాయాలని తాకట్టు పెట్టే, విదేశాలకు తాకట్టు పెట్టే విధానాలను అవలంబిస్తుంది అనమాట. ముఖ్యంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలో గత సంవత్సరాల కాలంలోని కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ బీజేపీ ప్రభుత్వ విధానాల వల్ల నష్టపోయాయి. చైనా నుంచి, టర్కీ నుంచి విదేశీ స్టీల్ని ఇక్కడ భారతదేశంలో అనుమతించడం వల్ల ఏంటంటే స్వదేశంలో ఉన్నటువంటి భారతదేశంలోని స్టీల్ ఇండస్ట్రీ, స్టీల్ అథారిటీ కానీ RINL ఇప్పటికే 30,000 కోట్ల రూపాయల నష్టాలు పోయింది, అప్పులు పాలైందనమాట. ఈ విధానాలు మార్చుకోమని చెప్తున్నాం. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సొంత గనులు ఇవ్వాలని చెప్పి గత 30 సంవత్సరాల నుంచి పోట్లాడుతున్నాం. ఈ రోజు కూడా గనులు కేటాయించలేదన్నమాట. అసంఘటితంలో ఉన్న కార్మికులకు 18,000 రూపాయలు మినిమం శాలరీ ఉండాలని చెప్పేసి పోట్లాడుతున్నాం. ధరలు పెరుగుతున్నాయి. ధరలకు అనుకూలంగా సమానమైన పనికి సమానమైన వేతనం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అన్నమాట. ఈ ప్రభుత్వ విధానాలు మారే వరకు కూడా పారిశ్రామిక కార్మికులు, విశాఖ ఉక్కు కర్మాగారంలో ఇప్పటికే 70% కార్మికులు సమ్మెలో పాల్గొన్నాం. మిగతా 30% కూడా BC షిఫ్ట్లోని 100% ఈ ప్రభుత్వం యొక్క వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ పోరాటం సమ్మెలు మేము కొనసాగిస్తాం. ఈ రోజు సమ్మెతో సరిపెట్టుకుంటాం. మొత్తం సార్వత్రిక సమ్మెకు సంబంధించిన వరకు అన్ని రంగాల ప్రజలు సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్న వాతావరణం మనకి విశాఖలో కనిపిస్తుంది. హాజరు శాతానికి సంబంధించి లేకపోతే ఇతర కంపెనీల్లో సమ్మె ఎలా జరుగుతుంది? ఇవాళ విశాఖ ఉక్కు కర్మాగారంలో మీరు చూశారు, కనీసం 3% కూడా కార్మికులు లోపలికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇదే సందర్భంలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు మరియు డిఫెన్స్, అసంఘటిత రంగ కార్మికులు గత సంవత్సరం ఇదే తేదీన జరిగినటువంటి సమ్మెలో 15 కోట్ల మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ఇవాళ ఆ సంఖ్య 30 కోట్లకు చేరనున్నది. గత సంవత్సరం 18,000 కోట్ల రూపాయలు నష్టమని చెప్పి ప్రభుత్వం లెక్కలు వేసింది.
ఇవాళ అంతకంటే తీవ్ర స్థాయిలో ఆర్థిక పారిశ్రామిక వ్యవస్థను స్తంభింపజేసేటట్టుగా కార్మిక వర్గం సమరశంఖం పూరించింది. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ విధానాల్లో మార్పు రావాలి. కార్మిక చట్టాలు ఏదైతే సవరించాలి, కార్మికులను తిరిగి బానిసలుగా మార్చాలని అనుకుంటుందో ప్రభుత్వం, దాన్ని సాగనివ్వం. కార్మిక చట్టాలు మేము కాపాడుకుంటూ 100 సంవత్సరాల నుంచి పోరాడి సాధించుకున్నటువంటి హక్కులని వీళ్ళు కేవలం 5 ఏళ్లు పరిపాలనకు వచ్చి ఒక కలం పొడితో తీసేస్తామంటే అంగీకరించే ప్రసక్తి లేదు. కార్మిక చట్టాలను కాపాడుకుంటూ, ప్రభుత్వ రంగాన్ని కాపాడుకుంటూ, నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించేటట్టుగా ప్రభుత్వాన్ని తగిన విధంగా నియంత్రించగలిగేటట్టు స్థాయిలో ఇవాళ కార్మిక వర్గం కన్నెర చేసింది. ఖచ్చితంగా ఇది బీజేపీ ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి చెంపపెట్టు కాగలదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. స్వాతి, కనీస వేతనాలతో పాటు అనేక డిమాండ్లతో ఈరోజు సార్వత్రిక సమ్మె జరుగుతోంది. సమ్మె ప్రభావంతో ఇప్పటికే ఆర్టీసీతో పాటు అన్ని సేవలు నిలిచిపోయినాయి. ఆటోలు కానీ లేకపోతే ఇతర రవాణా సౌకర్యాలు ఏవైతే కల్పిస్తున్నారో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ సమ్మెకు సంఘీభావం ప్రకటించడంతో విశాఖ నగరంలో చాలా ఇబ్బందికరమైన వాతావరణం. మరోవైపు ఉదయం నుంచి కూడా భారీగా పోలీసు బలగాలను నగరం అంతా మోహరించున్నారు. సమ్మె వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు పోలీసుల ప్రయత్నం అయితే జరుగుతోంది. ఆర్టీసీ కూడా తమ బస్సులను చాలా నిలిచిపోయినాయి. ఇప్పటికీ కార్మిక సంఘాలన్నీ కూడా మద్దతు ప్రకటిస్తున్న నేపథ్యంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ మీద అత్యధిక ప్రభావం కనిపిస్తోంది. మరికొద్దిసేపట్లోనే ట్రేడ్ యూనియన్లన్నీ కూడా విశాఖ నగరంలో భారీ ర్యాలీని నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకున్నాయి. ఈ 10 గంటల తర్వాత మొత్తం నగరంలో భారీ ర్యాలీలు కూడా నిర్వహించబోతున్నాయి. స్వాతి, రైట్ రవి, థ్యాంక్ యూ. తెలుగు రాష్ట్రాల్లో సమ్మె మొదలైంది. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే డిపోలకే పరిమితమయ్యాయి. ఎమర్జెన్సీ మినహా మిగతా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మూతపడ్డాయి. దాదాపు అన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించారు. 12 డిమాండ్ల సాధన కోసం రోడ్ల మీదకొచ్చి ఆందోళన చేస్తున్నారు కార్మికులు. దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మె ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పడింది. కనీస వేతనం, ఉద్యోగ భద్రత సహా 12 డిమాండ్ల సాధన కోసం కార్మికులు రోడ్డెక్కారు. ఆర్టీసీ యూనియన్లు కూడా సమ్మెకు మద్దతు తెలపడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వరంగల్ జిల్లాలో సమ్మె ప్రభావంపై మరింత సమాచారం కరెస్పాండెంట్ సారంగపాణి అందిస్తారు. దేశవ్యాప్త బంద్లో భాగంగా కార్మికులంతా విధులు బహిష్కరించడం జరిగింది. ప్రస్తుతం వరంగల్లో ఉన్నాం. వరంగల్ హన్మకొండ బస్టాండ్ వద్ద బంద్ పరిస్థితి అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం హన్మకొండ బస్టాండ్ వద్ద అంటే వరంగల్ జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన ఈ సార్వత్రిక సమ్మె జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పొచ్చు. జిల్లాలో ప్రస్తుతం మనం చూడొచ్చు, ఒక బస్సు కూడా బయటికి వెళ్ళని పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా 9 డిపోల్లో 978 బస్సులు నిలిచిపోవడం జరిగింది. దీంతో పాటు అటు సింగరేణి కార్మికులు సైతం మార్నింగ్ షిఫ్ట్లో విధులకు స్వచ్ఛందంగా బహిష్కరించడం జరిగింది, హాజరు కాలేదు. అయితే ఎమర్జెన్సీ కార్మికులు తప్ప మిగతా కార్మికులంతా విధులకు స్వచ్ఛందంగా దూరం ఉండడం జరిగింది. అటువైపు చూసుకుంటే కేటీపీపీలో సైతం దాదాపు 1000 మంది కాంట్రాక్ట్ కార్మికులు విధులు బహిష్కరించడం జరిగింది. గేటు ముందు ఆందోళన చేస్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం హన్మకొండ బస్టాండ్ వద్ద ఎక్కడికక్కడికి బారికేట్లు పెట్టి కార్మికులంతా విధులకు హాజరు కాకుండా ఉన్న పరిస్థితి మనం చూడవచ్చు. కొంతమంది కార్మిక సంఘాల నేతలు కూడా ఉదయం నుంచి బస్ స్టాండ్ ముందు ఉండడం జరిగింది. ఎక్కడ ఒక బస్సు కూడా నడిచే పరిస్థితి మనకు కనిపించట్లేదు. అయితే ఈ సమ్మెకు కారణం ఏంటి, అసలు ఎంతమంది కార్మికులు ఈ సమ్మెలో ఉన్నారో తెలుసుకుందాం. చెప్పండి, ఎంతమంది కార్మికులు జిల్లా వ్యాప్తంగా ఉన్నారు? ప్రధానంగా వరంగల్ జిల్లా రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో మరి సుమారు 4000 మంది ఆర్టీసీ కార్మికులు స్వచ్ఛందంగా ఈ యొక్క సార్వత్రిక సమ్మె, దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా సుమారు 1000 బస్సులు ఎక్కడికక్కడికి నిలిచిపోవడం జరిగింది. ఇది కేవలం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం మరి అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు స్వచ్ఛందంగా మరి సమ్మెలో దిగడం జరిగింది. ఈరోజు మరి గౌరవ మన ప్రధాని గారికి మా ఆర్టీసీ కార్మికుల తరపున మరి విన్నపం, ఈ యొక్క ఆర్టీసీ పేద ప్రజలకు సంబంధించిన రవాణా వ్యవస్థ మరి ఈ సంస్థను నిర్వీర్యం చేయడానికి మరి 2015 ట్రాన్స్పోర్ట్ అండ్ సేఫ్టీ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాకుండా మరి ఎంవీ యాక్ట్కు సంబంధించిన చట్ట సవరణ బిల్లును కూడా 2016లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. దయచేసి అవి ఈ ఆర్టీసీకి మరి నిర్వీర్యం చేసే విధంగా ఉన్నాయి. టూరిస్టు
మరి ముసాయిదా బిల్లును కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. మరి డీజిల్ రేట్లు పెంచడం జరుగుతుంది. మరి అదే కాకుండా యాజమాన్యాలకు అనుగుణంగా చట్ట సవరణలు చేసి కార్మికులను మరి ఇబ్బంది పెట్టే విధంగా మరి చట్టాలను సవరణం చేయడం జరుగుతుంది. ఇవి దయచేసి ఇవి మానుకొని కార్మికులకు అండగా నిలవాల్సిన మరి కేంద్ర ప్రభుత్వం ఈరోజు కార్మికులను ఉద్యోగులను విచ్ఛిన్నం చేసి అన్ని ప్రైవేటు శక్తులకు మరి దారబోయడమే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నిరసిస్తూ మరి ఆర్టీసీ కార్మికులు ఇవాళ సమ్మెలో పాల్గొనడం జరిగింది. అదే ఈరోజు వరంగల్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నిరసనగా ఆర్టీసీని మొత్తం నిరుపరిచి కార్మికులను మొత్తం పని దోపిడీ చేసుకుంటూ శ్రమ చేసుకుంటూ ఎంత శ్రమ చేసినా కూడా సేఫ్టీ బిల్లు ప్రవేశపెట్టి డీజిల్ రేట్లు తగ్గించాలని ఒకటి, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా రద్దు చేయాలని ఒకటి మేము దాని మీద మన రాష్ట్ర కమిటీ నిర్ణయం ఇక్కడ చేస్తున్నాం కాబట్టి సాయంత్రం వరకు కూడా ఈ బస్సు ఇట్లనే అవుతుందని చెప్తున్నాం. సాయంత్రం వరకు బస్సులు ఆగే పరిస్థితి ఉందని చెప్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ సమ్మె కొనసాగుతుందని, సాయంత్రం వరకు బస్సులు నిలిచిపోయే పరిస్థితి మనం చూడొచ్చు. ఉదయం నుంచి ఇక్కడ కార్మికులంతా ఇక్కడ విధుల్లోకి వెళ్లకుండా బహిష్కరించున్నారు. ఇటువైపు థ్యాంక్ యూ సారంగపణి. బులెటిన్లో బ్యాక్ న్యూస్. కార్మికుల సార్వత్రిక సమ్మె ప్రభావం ప్రజా రవాణాపై తీవ్రంగా పడింది. తెలంగాణ ఆర్టీసీ యూనియన్లు సమ్మెలో పాల్గొంటున్నాయి. దీంతో హైదరాబాద్ లో బస్సులు డిపోలకి పరిమితమయ్యాయి. 12 డిమాండ్లను పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ లో సమ్మె ప్రభావంపై మరిన్ని వివరాలు కరెస్పాండెంట్ అరుణ్ అందిస్తారు. స్వాతి, సార్వత్రిక సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులందరూ కూడా ఈరోజు వాళ్ళ విధులను బహిష్కరించడం జరిగింది. ఆర్టీసీలో ఉన్నటువంటి దాదాపు 10 యూనియన్ నేతలందరూ కూడా బహిరంగంగా ఈరోజు సమ్మె చేస్తాము, ఖచ్చితంగా ఆర్టీసీ ఎంవీ యాక్ట్కు నిరసనగా ఆర్టీసీని రక్షించుకోవాలంటే కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావచ్చాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా సమ్మెలో పాల్గొంటామని ముందు నుంచి హెచ్చరిస్తున్నారు. అలా ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగానే ఈరోజు ఉదయం 5 గంటల నుంచే తమ విధులను బహిష్కరించడం జరిగింది. రాష్ట్రంలో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 95 డిపోల్లో దాదాపు 30,000 మంది కార్మికులు తమ విధులకు హాజరు కాకపోవడం వల్ల ఇక్కడ ప్రయాణికులందరూ బస్ స్టాండ్లలో వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు కూడా ఉదయం 5 గంటల నుంచే బస్సులు బయటికి రాకపోవడం వల్ల, బస్ డిపోలకే బస్సులని పరిమితం కావడం వల్ల ఈరోజు ప్రయాణాలు పెట్టుకున్న ప్రయాణికులందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కార్మిక చట్టాన్ని పూర్తి స్థాయిలో మార్పు చేయడం వల్ల ఆర్టీసీకి తీవ్రమైన నష్టం జరగడమే కాకుండా కార్మికులకు తీవ్రమైన ఇబ్బందులు కలుగుతాయి, అలాగే నష్టపోతారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సమ్మెలో పాల్గొంటామని చెప్పినటువంటి కార్మిక నేతలు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. ఈ సమ్మెలో అసలు ఎంతమంది పాల్గొంటున్నారు, ఎన్ని బస్సులు ఆగిపోతున్నాయి? ఈరోజు మొత్తంగా డ్యూటీల్లో ఉండే 30,000 మంది కార్మికులు కూడా ఈ సమ్మెలో ఉంటారు. ఒకరోజు సమ్మె అన్నప్పుడు అనివార్యంగా లాంగ్ డిస్టెన్స్ ఇట్లాంటి దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు మినహా ఈరోజు డ్యూటీలో ఉన్న మొత్తం కార్మికులు అందరూ సమ్మెలో ఉన్నారు. ఒక్క బస్సు కూడా రోడ్డు మీదకి రాదు. అక్కడక్కడ 1-2 కనపడ్డా అవి రాత్రి ఏవైతే నైట్ అవుట్ సర్వీసులు వచ్చినాయో అవి రిటర్న్ వాళ్ళ హెడ్ క్వార్టర్కి చేరాలి కాబట్టి ప్రయాణం తప్ప ఆ రోడ్ల మీదకి ఈరోజు బస్సులు రావు. మొత్తంగా 10,200 బస్సులు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే 10,200 బస్సులు ఈరోజు ఆగిపోతాయి. ముందే మేము ప్రయాణికులు కూడా విజ్ఞప్తి చేసాం, సెప్టెంబర్ 2న మేము బస్సులు తిప్పట్లేదు, మీకు అసౌకర్యం ఉంటుంది, అందుకని ప్రయాణాలు మానుకోవాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రకంగా ప్రయాణికులు కూడా చాలామంది సహకారం అందించారు. వాస్తవంగా ఈరోజు ఈ టైంకి కనుక రోజు చూస్తే కొన్ని వేల మంది బస్ స్టాండ్లలో ఉండాలి, కానీ 10ల సంఖ్యలో మాత్రమే ఉన్నారంటే ప్రజలు కూడా మా పిలుపుని అర్థం చేసుకున్నారు. మా డిమాండ్ మొట్టమొదటిగా ఆర్టీసీ కార్మికులుగా చెప్పాల్సి వస్తే మొత్తం ఏదైతే ఈరోజు ఎంవీ యాక్ట్ అమెండ్మెంట్ పేరుతో దేశంలో ఉన్న మొత్తం 57 ఆర్టీసీలతో పాటు వాహనదారుడు ఎవరైతే తోలుతున్నారో ప్రతి ఒక్కరు చిన్న మోటార్ సైకిల్ దగ్గర నుంచి పెద్ద వాహనం దాకా డ్రైవర్లందరినీ జైళ్లకు పంపించే పని ఏదైతే చేయడానికి బిల్లుని తీసుకొస్తున్నారో తక్షణమే ఈ బిల్లు వెనక్కి తీసుకోవాలనే దాంతోపాటు కేంద్ర కార్మిక సంఘాలు ఏవైతే 12 డిమాండ్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరించాలనేది మా తక్షణ డిమాండ్. ఇది పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందనేది ఈ సమ్మెకు ప్రధానమైన కారణం. అది మీరు చెప్పండి, సిటీలో ఎలాంటి ప్రభావం ఉంది, ఎంతమంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు? సిటీ మొత్తం కూడా దాదాపు 3,500 బస్సులు ఇక్కడ సిటీలో ఉన్నాయి. టోటల్గా ఒక్క బస్సు కూడా బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. టోటల్గా అందరూ సమ్మెలో ఉన్నారు. కారణం అదే, ఇవాళ రవాణా బిల్లుని మరి రద్దు చేసుకోవాలని చెప్పి ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ పెడతా ఉన్నాం. భారతదేశ వ్యాప్తంగా ఇవాళంతా కూడా సమ్మెలో ఉన్నారు. నాట్ ఓన్లీ ఆర్టీసీలు, ఇవాళ ఎవరైతే రవాణా రంగం ఉందో రవాణా రంగం అంతా కూడా స్తంభింపజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. జాతీయ సంఘాలు ఏదైతే 12 డిమాండ్లు పెట్టి గతం నుంచి కూడా మాట్లాడుతున్నాయో కేంద్ర ప్రభుత్వం చర్చలకు విలవకుండా కాలయాపన చేసి సమస్య పరిష్కారం చేయాలనేటువంటి విధానాన్ని కూడా వాళ్ళు
చెప్పట్లేదు. వాళ్ళకి కనీస బాధ్యత ఏంటంటే సంఘాలు మరి పిలుపునిచ్చినప్పుడు, నోటీస్ ఇచ్చినప్పుడు, సమ్మె చేస్తా అన్నప్పుడు పిలిచి కూర్చోబెట్టి దాంట్లో మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. దాన్ని గుర్తించట్లేదు. వాళ్ళంతా కూడా ఏకపక్షంగా బిల్లు పాస్ అయితే అనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. ఇవాళ రవాణా రంగంతో కూడా స్తంభించిపోయింది. కేవలం ఇవాళ ఒక్కరోజు చేసి నిరసన చేస్తా ఉన్నాం. రేపు భవిష్యత్తులో కూడా అవసరమైతే బిల్లు రద్దు చేయడానికి కేంద్ర జాతీయ సంఘాలు ఏదైతే పిలుపునిస్తాయో దానికి అనుకూలంగా ఉంటాం. ప్రయాణికులకు కూడా ఇబ్బందులు అనే పరిస్థితి లేదు. ముందే వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అందరినీ పోస్ట్ పోన్ చేసుకోమని విజ్ఞప్తి చేసినాం. చాలా మంది కూడా ఇవాళ చేయడం లేదు. ఇది ఆర్టీసీ కార్మికుల ప్రయోజనం కానీ జీతభత్యాలు కాదు. దీంట్లో కేవలం రవాణా రంగం అంటే ప్రయాణికులకి రవాణా అనేది అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. దానికే తిలోదకాలు ఇచ్చి ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంది. కాబట్టి ప్రయాణికులు ఇబ్బంది పడొద్దు, వాహన చోదకులు ఇబ్బంది పడొద్దు, సంస్థలు నిర్వీర్యం కావద్దు. ఆర్టీసీలు నిర్వీర్యం అయితే ఉద్యోగ ఉపాధి పోతుంది. తర్వాత ప్రయాణికులకే ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ప్రయాణికుల కోసమే, రక్షణ కోసమే ఇదంతా కూడా సంఘాలుగా మా బాధ్యత నిర్వర్తిస్తున్నాం. కాబట్టి అందరూ అర్థం చేసుకొని సంపూర్ణ మద్దతు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది నేతలు అయితే పూర్తిస్థాయిలో సంపూర్ణ మద్దతు తెలిపారు. దీని కారణంగా ఈ రోజు తిరగాల్సిన బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితమే. మనం ప్రస్తుతం చూస్తున్నాం ఇక్కడికి వచ్చిన ప్రయాణికులందరూ కూడా తెలియక వచ్చిన వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 5 గంటలకే ఊళ్ళోకి వెళ్ళాలి, లేదంటే ఇతరత్ర పనుల కోసం వెళ్ళాలనుకున్న వాళ్ళందరినీ మనం విజువల్స్ లో చూడొచ్చు. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా సేపటి నుంచి బస్సుల కోసం వెయిట్ చేస్తున్నారు. మరోవైపు సిటీలో వేరే జాబ్లకు వెళ్ళే వాళ్ళు కానీ వేరే వాటికి వెళ్ళడానికి ఇతరత్ర అవసరానికి వెళ్ళే వాళ్ళందరూ కూడా సిటీ బస్సులు కూడా వెళ్ళలేకపోవడం వల్ల ఆటోల మీద ఆధారపడుతున్నారు. ఆటో యూనియన్స్ కూడా చాలా మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొనడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. వచ్చిన బస్సులు 1-2 బస్సులు తిరుగుతున్నా అవి రాత్రిపూట వెళ్తున్న నైట్ లో బయలుదేరిన బస్సులు, గమ్యం చేరడం కోసం వెళ్తున్న బస్సులు మాత్రమే కనిపిస్తున్నాయి. మరోవైపు చిన్నపిల్లలతో వచ్చిన ఆడవాళ్ళని వాళ్ళని చూడొచ్చు, ఇక్కడే వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ వచ్చిన కొంతమంది ప్రయాణికులతో మాట్లాడదాం. మీరు ఎక్కడికి వెళ్ళడం కోసం వచ్చారు, అసలు ఎప్పుడు వచ్చారు? బిచ్చుకుందా సార్, బిచ్చుకుందా, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ బిచ్చుకుందా. ఎప్పుడు వచ్చారు? బస్సులు లేవా? ఇప్పుడు పొద్దుగాల 4 గంటలకు వచ్చి బస్ లేదు సార్. అది పోవాలంటే బస్ లేదు. ఇది ప్రయాణికుల పరిస్థితి చూస్తే ఇది ఇక్కడ ఉన్న మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు కూడా అందరూ కూడా చెప్తుంది ఒకటే, మాకు తెలియక వచ్చాం, దానివల్ల ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. ఈ రోజు అంతా కూడా ఈ సమ్మెలో అందరు కార్మికులు పాల్గొంటున్న నేపథ్యంలో ప్రయాణ రవాణా మొత్తం స్తంభించే పరిస్థితి కనిపిస్తుంది. స్వాతి. రైట్ అరుణ్, థ్యాంక్ యూ. వెల్టర్లో మరో షార్ట్ బ్రేక్. బ్యాక్ టు న్యూస్. తిరుపతిలో బంద్ ప్రభావాన్ని మా కరెస్పాండెంట్ దామోదర్ అందిస్తారు. దామోదర్, తిరుపతిలో సార్వత్రిక సమ్మె ప్రభావం ఎలా ఉంది? చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె ప్రభావం తీవ్రంగా ఉంది. ట్రేడ్ యూనియన్లతో పాటు ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు, కాంట్రాక్ట్ యూనియన్ సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొంటున్నాయి. మనం చూడవచ్చు తిరుపతి టీటీడీ ఏడీ పరిపాలనా భవనం ఎదుట కాంట్రాక్ట్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తెల్లవారుజామున 5 గంటల నుంచి కాంట్రాక్ట్ భవనం ఉద్యోగుల కార్యాలయాన్ని ముట్టడించి తమ నిరసన తెలియజేస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలో కూడా ఆటో యూనియన్లు ముందుగానే బంద్కు మద్దతు ప్రకటించడంతో ఎక్కడ ప్రజా రవాణా వ్యవస్థ ఎక్కడ బయలుదేరలేదు. కానీ ఆర్టీసీ బస్సులు మాత్రం యథావిధిగా తిరుగుతున్నాయి. ఆర్టీసీ సంబంధించి కేవలం ఎంప్లాయీస్ యూనియన్తో పాటు ఎస్డబ్ల్యూ తదితర సంబంధిత చిన్న యూనియన్లు మాత్రమే బంద్కు మద్దతు ప్రకటించడంతో యథావిధిగా ఆర్టీసీ బస్సులు మాత్రం ప్రజా రవాణా వ్యవస్థలకు సంబంధించి ఆర్టీసీ మాత్రమే తిరుగుతున్నాయి. మిగతా ప్రైవేటు వాహనాలతో పాటు ఆటోలు, ట్యాక్సీలు ఎక్కడా తిరగట్లేదు. మరోవైపు ట్రేడ్ యూనియన్లకు, బ్యాంకులతో పాటు పబ్లిక్ రంగ సంస్థలకు సంబంధించిన అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఈరోజు తాము బంద్లో పాల్గొంటామని తెలియజేశారు. మరోవైపు టీటీడీలో సుమారు 9,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరికి సరైన వేతనాలు చెల్లించాలంటూ ఈ బంద్కు మద్దతుగా వారు టీటీడీ పరిపాలనా భవనాన్ని ముట్టడించిన దృశ్యాలను మనం చూడవచ్చు. పెద్ద సంఖ్యలో మహిళలు, పారిశుద్ధ్య కార్మికులతో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకుని తమ నిరసన తెలియజేస్తున్నారు. ఇక్కడ వారితో మాట్లాడదాం. మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి వీరు పనిచేస్తున్నారు? మీరు ఈ బంద్కు మద్దతు ప్రకటించడం వెనుక అంతర్యమే? తిరుమల తిరుపతి దేవస్థానంలో దాదాపు 13,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతి కార్మికులు పనిచేస్తున్నారు. వీళ్ళు ఇప్పటికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో చట్టబద్ధమైనటువంటి సౌకర్యాలు, ఈఎస్ఐ కానీ, పిఎఫ్ కానీ, వారాంత సెలవులు కానీ అమలు కావడం లేదు. ఇవన్నీ అమలు చేయండి అని చెప్పి పలుమార్లు టీటీడీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా మాకేమి సంబంధం లేనట్లు కేవలం సేవ చేయించుకొని పనికి పంపించేటట్టు తప్ప ఇటువంటి అభద్రతా భావంతో కార్మికులు బతుకుతున్నారు. కాబట్టి వాళ్ళకందరికీ కూడా ఈరోజు పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా ఈరోజు వస్తున్నటువంటి ఇబ్బందులు అనుగుణంగా ఇలా జీతాలు పెంచాల్సిన అవసరం ఉంది, భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది అని చెప్పి మేము కోరుతాను సిఐటిగా. ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరగబోతుంది. ఈ సమ్మెలో భాగంగా టీటీడీలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా విధులు బహిష్కరించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి 151 జీవో అమలు చేయాలని చెప్పి సిఐటి యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. ఆ జీవో అమలు అయ్యేంత వరకు కూడా
పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అలా జరగని పక్షంలో భవిష్యత్తులో కూడా ఉద్యమాలు ముందుకు తీసుకెళ్తాం. వెంటనే టీటీడీ యాజమాన్యం స్పందించి కార్మికులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. జీవో నెంబర్ 101 అమలు చేయాలని చెప్పి కొట్లాడుతున్నాం. జిల్లా వ్యాప్తంగా బంద్ ప్రభావం ఎలా కొనసాగుతుంది? జిల్లాలో ఈరోజు మొత్తం రవాణా రంగం కావచ్చు, అసంఘటిత రంగం కావచ్చు, సంఘటిత రంగం కావచ్చు, ఉద్యోగస్తులు అందరూ కూడా ఈరోజు సమ్మెలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను సవరించడం, ఈరోజు జీతాలు పెంచకుండా కాంట్రాక్ట్ వ్యవస్థను ఈరోజు ముందుకు తీసుకెళ్లడం, కాంట్రాక్ట్ కార్మికుల్ని ఈరోజు రెగ్యులేట్ చేయకుండా ఇచ్చినటువంటి హామీలు అమలు పరచకుండా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయి. కాబట్టి జిల్లాలో సమ్మె ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఇప్పటికైనా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమ్మె ప్రభావంతో కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం తీసుకురావాల్సి ఉంది. కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. టీటీడీలో ఉన్న ఖాళీ పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. టీటీడీలో జీవో నెంబర్ 101 అమలు చేసి కాంట్రాక్ట్ కార్మికులకి జీతాలు పెంచాల్సిన అవసరం ఉందని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. సిఐటితో పాటు అన్ని రకాల ట్రేడ్ యూనియన్లు మాత్రం బంద్లో ఉద్రిక్తంగా పాల్గొంటున్నాయి. మరోవైపు జిల్లాలోని చిత్తూరు, మదనపల్లితో పాటు అన్ని చోట్ల మండల స్థాయి కేంద్రాలతో వరకు బంద్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇక్కడ ముఖ్యంగా తిరుపతికి సంబంధించి ట్రేడ్ యూనియన్లు ఇచ్చిన పిలుపు మేరకు ఆటోలతో పాటు ట్యాక్సీలు, ఇతర ప్రైవేటు వాహనాల డ్రైవర్లు కూడా బంద్లో పాల్గొనడంతో తిరుమలకు వెళ్లే ప్రయాణికులకు ఒక రకంగా ఇబ్బందికరంగా ఉందని చెప్పవచ్చు. అయితే ఈరోజు బంద్లో బ్యాంకులతో పాటు అదేవిధంగా పబ్లిక్ రంగ సంస్థలు కూడా పూర్తి స్థాయిలో పాల్గొనడం వల్ల బంద్ ప్రభావం పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. దీనికి సంబంధించి తిరుపతిలో మరికొద్ది సేపట్లో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించడానికి ట్రేడ్ యూనియన్లు నిర్వహించుకున్నాయి. ఇందులో భాగంగా అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు భారీ నిర్వహించడానికి సిపిఐ వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున సన్నాహాలు చేసుకుంటున్నాయి. స్వాతి. రైట్ దామోదర్, థ్యాంక్ యూ. సార్వత్రిక సమ్మె విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. జనజీవనానికి ఇబ్బందులు రాకుండా చూడాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధికారులను ఆదేశించారు. సమ్మెపై ట్రేడ్ యూనియన్లు పట్టుదలతో ఉన్న కోల్కతాలోని కొన్ని ప్రాంతాల్లో రవాణా సర్వీసులు మాత్రం యథావిధిగానే నడుస్తున్నాయి. సిటీ ట్రామ్ సర్వీసులు నడుస్తున్నాయి.